టీటీడీ గోశాలలోని పశువులు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాయి. దాదాపు 56 పశువులు బ్రుసోలిసిస్ అనే వ్యాధి బారిన పడ్డట్టు గుర్తించారు అధికారులు. ప్రస్తుతం టీటీడీలో 3000కు పైగా పశువులున్నాయి. ఏడాది క్రితమే పశువులకు బ్రుసోలిసిస్ వ్యాధి సోకినట్లు అధికారులు గుర్తించినా వాటిని మరో ప్రాంతానికి తరలించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పశువులకు వ్యాధి సోకడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి బారిన పడ్డ ఆవుల పాలను తీర్థ ప్రసాదాల్లో వాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వ్యాధి బారిన పడ్డ ఆవులను మరో ప్రాంతానికి తరలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు. మూడు వేల పశువులుంటే ఆ 3000 పశువుల్లో ఈ 56 బ్రూసెలోసిస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆవుల్ని కూడా ఒకే ఘాట్లో కట్టేశారు. దీనివల్ల భక్తుల్లో భయాందోళనలు కలుగుతున్నాయి. ఏమంటే సామాన్య భక్తులు స్వామివారి ప్రసాదాల్లో ఈ పాలను ఉపయోగిస్తారు. అదేవిధంగా టీటీడీ విద్యా సంస్థల్లో ఈ పాలను వినియోగిస్తున్నారు. ఈ పాలు వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉంది. టీటీడీ ఉన్నతాధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించద్దండి. ఈరోజు అలాంటి పశువుల్ని వెంటనే గోశాల నుంచి తరలించాలి. గోశాల నుంచి తరలించకపోతే మొత్తం 3000 ఆవులకు కూడా ఈ వ్యాధి సోకి మొత్తం ఆ పాలంతా కూడా కలుషితమైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి టీటీడీ డైరీ అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద వెంటనే చర్యలు తీసుకొని ఈ 56 ఆవుల్ని ఆ గోశాల నుంచి బయట ప్రాంతానికి తరలించాలి. బ్రుసోలిసిస్ వ్యాధి బారిన పడ్డ పశువులను మరో ప్రాంతానికి తరలించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు టీటీడీ ఉన్నతాధికారులు. వ్యాధి సోకిన ఆవుల పాలను తీర్థ ప్రసాదాల్లో వాడటం లేదని స్పష్టం చేస్తున్నారు. దీనిపై భక్తులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. వ్యాధి సోకిన ఆవులకు ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నామని చెప్తున్నారు. 3200 అనిమల్స్ ఉన్నాయి టోటల్గా ఉన్నటువంటి అనిమల్స్లో. ఆ 3200లో సుమారుగా ఒక 52-53 అనిమల్స్ ఉన్నాయి టోటల్గా. బయట నుంచి డొనేషన్స్ ఏదైతే అనిమల్స్ బయట నుంచి వచ్చాయి, మనకు బయట నుంచి వచ్చినవే కాదు, మన రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆవులు కూడా ఉన్నాయి. ఆ ఆవుల్లో కూడా వ్యాధి బయట వచ్చింది. నార్త్ ఇండియానే కాదు, మన రాష్ట్రం కానీ లేదా తమిళనాడు నుంచి వచ్చిన ఆవుల్లో కూడా, తమిళనాడు కావచ్చు లేదా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా నుంచి వచ్చినటువంటి అనిమల్స్లో కూడా ఈ వ్యాధి బయటపడింది. సో వచ్చిన అనిమల్స్ అంతా కూడా ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. ఎప్పుడైతే అనిమల్స్ని డిసీజ్ మనం చూస్తామో, బ్రుసెలోసిస్గా చూస్తామో, ఆ అనిమల్స్ని ఇమ్మీడియట్గా సెగ్రిగేట్ చేసేస్తున్నాం. ఆ పాలకు ఉపయోగించవలసిన ఆవశ్యకత ఇది లేదు కాబట్టి సపరేట్ చేసి క్వారంటైన్ చేస్తున్నాము. తర్వాత పాలిచ్చేటువంటి ఆవుల్ని డబుల్ ది టెస్ట్ 2 సార్లు టెస్ట్ చేస్తున్నాం. 2 టెస్ట్లు, ఒక రోజ్ బెంగాల్ ప్లేట్ టెస్ట్ ద్వారా ఒకటి, ఎలైసా టెస్ట్ ద్వారా రెండోసారి చేసిన తర్వాత 2 టెస్టుల్లోనూ నెగిటివ్ అని తేలిన తర్వాతనే అనిమల్స్ని మిల్కింగ్ చేసి ఆ పాలనే వాడకం జరుగుతూ ఉంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లోన ఈ యొక్క పాలను, పాజిటివ్ పాలని ఎక్కడ కూడా వినియోగంలో తీసుకురావడం లేదు.